గవదలు ఎక్కువగా వింటర్ సీజన్లో అంటే డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు ఈ సమయంలో వెదర్ అనేది కూల్గా ఉండటం వల్ల వైరస్లు ఎక్కువ కాలం గాలిలో జీవిస్తాయి. ఇంకా పిల్లలు ఎక్కువగా ఇంట్లో లేదా స్కూల్స్లో దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇయర్లీ సమ్మర్ అండ్ స్ప్రింగింగ్ సీజన్లో కూడా అంటే మార్చ్ టు మే వరకు కూడా చలికాలం తర్వాత కూడా కొన్ని వైరస్లు కొనసాగుతాయి. వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గి ఈ గవదలు రావడానికి అవకాశం ఉంది. ఈ గవదలు స్కూల్ చిల్డ్రన్స్కి అంటే 2 నుంచి 12 సంవత్సరాల వాళ్ళకి అంటే ఎక్కువగా వారు కలిసి ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉంటే అంటే హాస్టల్స్, స్కూల్స్ ఎక్సెట్రా. ఇంకా వ్యాక్సిన్స్ తీసుకొని పిల్లలు లేదా పెద్దవారికి కూడా ఈ గవదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ గవదలు వచ్చినప్పుడు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్, పుల్లని ఫుడ్స్ అంటే లైక్ లెమన్, ఆరెంజెస్, ఇంకా కూల్ ఫుడ్స్, కూల్ ఐటమ్స్, ఇంకా గట్టిగా నమలాల్సిన ఫుడ్స్, అలాగే మింగటానికి ఇబ్బంది పడే ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అలాగే హెవీ ఫీవర్ ఉన్నా, హెవీ హెడేక్ ఉన్నా లేదా మెనింజైటిస్ అంటే మెదడుకు వాపు సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.